హలో అండి, నా పేరు వెంకటలక్ష్మి. నేను కథ చెప్తున్నాను. కథలోకి వెళ్ళే ముందు అందరికీ నమస్కారం. ఉరవకొండ గ్రామంలో ఉమాపతి అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన మంచి నిష్ఠాపరుడు. చుట్టుపక్కల ఊళ్ళల్లో ఏ ఏ కాయధాన్యాలు పండుతున్నాయో, ఎక్కడ ఎంతవరకు సరుకు నిల్వ ఉంటున్నదో ఉమాపతి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటికి బేరాలు తెచ్చి కమిషన్ వ్యాపారం సాగించేవాడు. కనుక ఎవ్వరికి ఏ దినుసు కావలసి వచ్చినా ఉమాపతిని ఆశ్రయిస్తే అతడు మంచి సరుకు చౌక ధరకు నిమిషాల మీద కొనిపెట్టి తన వంతు కమిషన్ తను తీసుకుంటూ ఉండేవాడు. ఈ విధముగా అతనికి కాలక్షేపం జరుగుతూ వచ్చింది. శ్రమపడి అన్ని సౌకర్యాలు స్వయంగా సమకూరుస్తూ ఉండటం వల్ల ఉమాపతి పేరు చాలా దూరం పాకిపోయి కొద్ది కాలంలోనే అతనికి వ్యాపారంలో అనేక మంది ఖాతాదారులు ఏర్పడ్డారు. ఇలా ఉండగా ఒకనాడు హుసేన్ అనే కొత్త వర్తకుడు అతని కీర్తి విని ఉరవకొండకు వచ్చి ఎత్తుక్కుంటూ వెళ్ళి ఉమాపతిని ఇంటి వద్ద కలుసుకున్నాడు. అయ్యా పంతులు గారు, మాకి 50 బస్తాలు ఏరుశనగ కావాల్సి వచ్చాం. వ్యాపారం జరగవాలా, మీకి కమిషన్ ఎంత ఇసుకోవాలో ఇసుకుంటాం అన్నాడు ఆత్రముగా. అందుకు ఉమాపతి, సరే హుసేను, బాగానే ఉంది. 5-10 బస్తాలైతే పక్క ఊరిలో సర్దుబాటవును. కానీ నీకు ఒకేసారి 50 బస్తాలు కావాలంటున్నావే, అందుకని 4-5 గ్రామాలు తిరిగి సరుకు పోగు చేసుకోవలసి ఉంటుంది. మనం తెల్లవారుజామునే బయలుదేరి వెళదాంలే అన్నాడు. ఇందుకు హుసేన్ కూడా ఒప్పుకున్నాడు. అనుకున్న ప్రకారం ఉమాపతి కోడి కుయ్యగానే లేచి హుసేనును ఎంటబెట్టుకొని బయలుదేరాడు. పొలం గట్ల వెంట 2 కోసులు నడిచేసరికల్లా బొళ్ళున తెల్లవారింది. ఆ సమయంలోనే పుష్కలంగా నీరున్న ఒక చెరువు కనపడగా ఉమాపతి తన వెంటనున్న సాహెబ్తో, అయ్యా హుసేన్ గారు, నేను ఈ చెరువులో స్నానం చేసి సంధ్య వార్చుకొని ఒక అరగంట సేపట్లో వచ్చేస్తాను. అందాక ఈ గట్టు మీద కూర్చోండి అని చెప్పి వెళ్ళాడు. ఉమాపతి సంధ్య మార్చుకునే సమయంలో సాహెబ్ కూడా తన కూడా తెచ్చుకున్న చిన్న చదర గట్టు మీద పరుచుకొని నమాజు చేసుకుంటున్నాడు. ఇంతలో ఉమాపతి గట్టు వద్దకు వచ్చి నమాజు చేస్తూ ఉన్న హుసేనును చూసి అతని మతదీక్షకు సంతోషించాడు. పేర్లు తేడే కానీ ఏ మతస్థులు ఏ రూపంలో కొలిచినా దేవుడు అందరకు ఒకటే కదా. నేను సాష్టాంగ దండ ప్రమాణం, ఈ హుసేన్ చేస్తున్న నమాజు ఆ భగవంతునికే చెందుతుంది కదా. ఆహా, సృష్టికర్త పరిపాలన ఎంత చిత్రముగా ఉన్నది అని ఈ విధముగా ఉమాపతి ఆ జగన్నాటక సూత్రధారుని పరిపాలనలోని సర్వసమానత్వానికి అబ్బురపడిపోయాడు. ఇలా అతను ఆలోచిస్తూ ఉండగా అదృష్టవశాత్తు అక్కడనే ఒక చిన్న తులసి మొక్క అగుపడేసరికి ఉమాపతి ఎంతో సంతోషించి అపరిమితమైన భక్తితో ఆ మొక్క వద్ద స్థలం బాగుచేసి తాను తెచ్చిన చెంబుడు నీళ్లలో సగం దాని మొదట్లో పోసి నమస్కరించాడు. ఇంతలో నవాజు ముగించుకొని వచ్చిన హుసేన్ సాహెబ్ ఉమాపతి చేస్తున్న పని చూసి వికటంగా నవ్వుతూ, హేమీ ఓయి ఉమాపతి, మొక్కల్కి మోడుల్కి మొక్కుతార్ మీరు, హేమీ మతం హోయి మీది అంటూ ఎగతాళి చేశాడు. పంతులు కొంచెమైనా కోపం తెచ్చుకోకుండా, హుసేన్ గారు, మా దేవుడైన నారాయణుడు, ఆయన భార్య లక్ష్మీదేవి ఈ తులసి చెట్టు రూపంలో ఉంటారని మా హిందువుల నమ్మకం. అందుకని ప్రతి ఇంట మా వాళ్ళు అందమైన తులసి కోటలు కట్టించి వాటిల్లో తులసి మొక్క వేసి రోజూ పూజిస్తారు. నిజానికి తులసి మొక్క లేని హిందూ గృహం ఉండనే ఉండదు. ఈ తులసి పోసులు మెడలో కూడా ధరిస్తారు అంటూ పవిత్రమైన తులసిని గురించి చాలా వరకు చెప్పాడు. ఇంతవరకు చెప్పిన సాహెబ్కి ఇందులో ఒక్క మాట నచ్చలేదు. నచ్చకపోతే పోవచ్చు, ఎవరి నమ్మకం వాళ్ళది అని ఊరుకొని తన వ్యాపారం సంగతి ఏదో తను చూసుకోకూడదు. అలా చేయక హుసేను ఆవేశంతో, హేమ్టి మొక్కాలో దేవుడు ఉంటాడు, హేడి మీ దేవుడు ఏమిటి చేస్తాడో చూస్తాం అని అంటూ ఆ తులసి చెట్టుని ఓడవెరికి ఆకులన్నీ తుంపిపోసి ఆ చేతికి అంటిన పసురు ఒంటికంతటికి పూసుకున్నాడు. హేడీ ఓయ్ మీ దేవుడు ఏమిటి చేశాడు ఓయ్ మమ్మల్ని అని
మీసం గడ్డం సర్దుకుంటూ గర్వంగా ప్రశ్నించాడు. ఇటువంటి వాళ్ళని ఎంతోమందిని చూసుకొని వస్తున్న అనుభవశాలి గనుక ఈ అవమానానికి పంతులు ఎంతమాత్రం కోపగించుకోలేదు. కీలెరిగి వాతపెట్టు అనే పెద్దల వాక్యం గుర్తు వచ్చింది అతనికి. సమయం చూసి హుసేన్కు గట్టిగా బుద్ధి చెప్పాలని నిశ్చయించుకొని అదును కోసం వేచి ఉన్నాడు. మరొక్క మైలు దూరం సాగిపోయేటప్పటికి తుప్పలలో ఒక దురదగుండె మొక్క పంతులకి కంటబడింది. అతడు పరమానందభరితుడైనాడు. యుక్తిపరుడైన ఉమాపతి గబగబా ఆ తుప్పలలోకి పోయి మొక్క ఉండే జాగా చుట్టూ శుభ్రం చేసి తన చెంబులో మిగిలి ఉన్న తక్కిన సగం నీళ్లు దాని కుదుట్లో పోసి మొక్క చుట్టూ గిరగిరా తిరిగి భక్తితో ప్రదక్షిణాలు చేయనారంభించాడు. నీరెండుకు ఆ దురదగుండి మొక్క నూగు నిగనిగా మెరిసిపోతూ చూడముచ్చటగా ఉంది. ఆ మొక్కకు నమస్కరిస్తున్న ఉమాపతిని చూసి సాహెబు, హేమయ్య, పంతులు హడుహడుక్కి మొక్కలకు దండాలు పెడతా ఉంటావు, నీకేమైనా పిచ్చి పట్టిందా అని అంటూ ఇదివరకటి మోస్తరుగానే గేలి చేశాడు. అందుకు పంతులు, ఏమయ్యో సాహెబ్ గారు, ఆ తులసి మొక్క కంటే ఇది మా హిందువులకు అతి పవిత్రమైంది. దీనిని మేము కండూతి కల్పతరువు అని అంటాము. ఈ మొక్కలో దేవుడు ప్రత్యక్షంగా కనిపిస్తాడు కూడాను. ఏదో ఇవాళ నా అదృష్టం కొద్దీ ఇది కనిపించింది. నేను ఇప్పుడు భక్తితో ఆరాధించి భగవంతుణ్ణి సాక్షాత్కరింప చేసుకోవాలి కనుక కాసేపు నిశ్చలంగా జపం చేసుకొని అలాగా ఇలాగని ఈ విషయంలో నువ్వు దూషించావంటే మటుకి నేను సహించను సుమా అని హెచ్చరించాడు. ఉమాపతి చేసిన హెచ్చరిక మాటలు సాహెబ్ని మరంతా ఉసిగొల్పినాయి. హుసేన్కు అపరిమితంగా ఉద్రేకం రేగింది. గభీమని ఆ మొక్కను బలం కొద్దీ 2 చేతుల బలవంతాన పీకి కసితీరేటట్టు ఆకులన్నీ దూసి బాగా నలిపి పసరు ఒళ్ళంతా పూసుకొని అప్పటికి కోపం తీరిక మొక్కను కాళ్ళ కింద వేసి తొక్కివేశాడు. సాహెబ్ చేష్టాలన్నీ చూస్తున్న పంతులు కిక్కురుమనలేదు. ఒక 5 నిమిషాలు అయ్యేసరికి హుసేన్ సాహెబ్కి దురద మంట మొదలుపెట్టినాయి. గోక్కోవటం ప్రారంభించాడు. శరీరమంతా పట్టుకున్నదాయ దురద. ఎక్కడని గోక్కోవటం? అంతకంతకు బాధ ఎక్కువై సాహెబ్ జోరీగల గొడ్డులాగా గంతులు వేయసాగాడు. మరొక్క 10 నిమిషాలు అయ్యేసరికి అతని బాధ భరించలేక హెమ్టీవై పంతులు, అరే హల్లా అంటూ అతడు పెడబొబ్బులు పెట్టేసరికి ఉలుకు పలుకు లేకుండా పంతులు, హోయ్ హుసేన్ గారు, ఇదే మా దేవుని మహిమ. ఆయన ప్రత్యక్షం కాబోయే ముందు భక్తులు ఏ పాటి నిలకడగా ఉండగలరా అని ఈ విధంగా పరీక్షిస్తాడు. పరీక్షకు నిలబడగలిగిన వాళ్లకు ఆ మహానుభావుడు ప్రత్యక్షమవుతాడు, లేకుంటే లేదు అని చెప్పాడు. శివమెత్తిన వానిలాగా చిందులు తొక్కుతూ ఉన్న హుసేను, హరే మాకీ పచ్చత్యం అక్కర్లేదు హోయి, పంతుల్ నీకీ షలాం చేస్తాం, మీ దేవుడికి పొమ్మని చెప్పబోయి పంతుల్ అంటూ కాళ్ళవేళ్ల పడి బతిమిలాడాడు. పంతులు జాలిపడి పక్క ఊరు చేరుకోగానే సాహెబ్కి చికిత్స చేయించాడు. అతనికి బాధ తగ్గింది. తర్వాత హుసేన్కి కావలసిన వేరుశనగ కూడా అక్కడనే అమరింది. అందుచేత అతని ఉత్సాహానికి మేరలేకపోయింది. నాటి నుంచి హుసేన్కి దేవుడంటే భయం, భక్తి, విశ్వాసం కుదిరినాయి. అతడు దేశం మాని ఎవరి మతం వాళ్ళకు గొప్పది అంటూ ఉండేవాడు.